ఫ్రెండ్స్ మనకు సబ్స్క్రైబర్ అడిగారండి, సో లో బీమ్ గురించి హై బీమ్ గురించి నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు మనం ఏ విధంగా వాడాలని అడిగారు ఫ్రెండ్స్. సో ఈరోజు మనం నైట్ డ్రైవ్ చేస్తున్నామండి. సో నైట్ డ్రైవ్ చేసినప్పుడు మనము లో బీమ్లో ఉండాలా హై బీమ్లో ఉండాలా ఆన్ హైవేస్ చూడండి. ముందు చూడండి, ఇప్పుడు ముందర నేను లో బీమ్లో వెళ్తున్నాను. సో లో బీమ్లో వెళ్ళినప్పుడు పక్కన చూడండి చెట్లు నాకు కనపడం లేదు. సో అలాంటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని హై బీమ్లో మనం డ్రైవ్ చేయాలా చూస్తున్నా ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అండి, సో లో బీమ్ ఎప్పుడు వాడాలంటారు. ఇప్పుడు చూడండి నాకు ముందర వెహికల్ ఉంది, ఆ వెహికల్ని పాస్ అడగాలన్నప్పుడు నేను వస్తున్నాను అన్నప్పుడు ఇలా టిప్పర్ మనం చేయాలండి. ఇలా టిప్పర్ కొన్నప్పుడు లైట్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఆ వెహికల్కి అర్థమైపోతుంది మనం పక్కన వస్తున్నాము అని. సో మనం ముందర వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ముందర ఒక వెహికల్ వెళ్తాం కదా, ఇప్పుడు మనం హై బీమ్లో ఉన్నాం. ఎప్పుడైతే వెహికల్ దగ్గర వస్తుంది కదా, దగ్గర వచ్చినప్పుడు మనం ఎప్పటికన్నా లో బీమ్ చేసుకొని డ్రైవ్ చేయాలా. ఇప్పుడు చూడండి ఈ వెహికల్ దగ్గరకు వచ్చింది కదా, సో దగ్గరకు వచ్చినప్పుడు చూడండి మనము హై బీమ్ పెట్టినప్పుడు ముందర ఉండే నడిపే వ్యక్తికి ఆ గ్లాసెస్లో మన రిఫ్లెక్షన్ రావచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం లో బీమ్ చేసుకుని మనం డ్రైవ్ చేయాలండి. ఒకవేళ దగ్గరలో వెహికల్ ఉంటే, ఒకవేళ ఆ వెహికల్ మనం పాస్ చేసుకుని వెళ్ళిపోయినాం అనుకోండి, చూడండి ఇప్పుడు మనం పాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. సో పాస్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మరి మీరు హై బీమ్కి వచ్చేయాలా. ఎందుకంటే హై బీమ్ మీరు రాలేదనుకోండి, ముందర ఈ రోడ్ మీద ఏమైనా ఉందంటే మనకు కనపడదు ఫ్రెండ్స్. చూడండి, సో హై బీమ్ వేసినప్పుడు మనం లాంగ్ డిస్టెన్స్ వరకు మన వెహికల్లో ఏముందో రోడ్ మీద ఏముందో మనకు అర్థమవుతుంది. అందుకని మనం షార్ట్ డిస్టెన్స్ ఇప్పుడు చూడండి లో బీమ్ పెట్టుకున్నాం, లో బీమ్ పెట్టుకున్నప్పుడు సర్టెన్ డిస్టెన్స్ వరకే మనకు కవర్ అవుతుంది. సో దాని తర్వాత మనకి కనపడం లేదు. సో ఇట్లా జరిగినప్పుడు ముందర ఏమైనా చెట్లు ఇట్లాంటి ఉన్నాయంటే కన్నా మన వెహికల్ తగులుకొని మన విండ్షీల్డ్ అనేది డ్యామేజ్ కావచ్చు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనం లో బీమ్ ఎక్కడ వాడాలా హై బీమ్ ఎక్కడ వాడాలో. ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే నైట్ డ్రైవ్ చేస్తుంటారు కదా బిగినర్స్ కోసం అండి. ఎవరికైతే ఆల్రెడీ ఐడియా ఉంది వాళ్ళకైతే అవసరం లేదు. సో ఐడియా లేని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.